వీడియో ఎడిటింగ్ కి చాలా డిమాండ్ పెరిగిన విషయం మనందరికి తెలిసిందే. చాలా మంది వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సర్ గా చేసి మంత్లీ 30,000 నుంచి 1 lakh పైన సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకుని ఆన్లైన్ లో ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు క్యాన్వా అనే వెబ్సైట్ లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పమన్నారు. సో ఈ వీడియోలో క్యాన్వా యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పబోతున్నా. మీరు న్యూ వ్యూవర్ అయితే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఆన్లైన్ మనీ ఎర్నింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ వీడియో లాస్ట్ లో ప్రీమియం ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ని జీరో కాస్ట్ లో ఎలా పొందొచ్చో చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో వీడియో ఎడిటింగ్ అనేది డిమాండ్ పెరగడానికి మేజర్ రీజన్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ వీడియో కంటెంట్ మార్కెటింగ్. బిజినెస్ అండ్ ఇండివిజువల్ పర్సన్స్ వాళ్ళ యొక్క మనీ ఎర్నింగ్ పర్స్పెక్టివ్ అయినా బిజినెసెస్ అయితే వాళ్ళ మార్కెటింగ్ కాస్ట్ తగ్గించుకోవడానికి కంటెంట్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళ బిజినెస్ గురించి కంటెంట్ క్రియేట్ చేసి అక్కడ నుంచి కస్టమర్స్ ఫుల్ చేస్తారు. సో దీనికోసం వీడియో ఎడిటింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయ్యే టైంకి పర్ఫెక్ట్ వీడియో ఎడిటింగ్, ఒక అట్రాక్టివ్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ అయింది. సో వాళ్ళు వీడియో ఎడిటింగ్ ద్వారా అమౌంట్ అనేది ఏం చేసుకుంటారు. అటువంటి కంపెనీస్ కి మీరు ఫ్రీలాన్సర్ గా చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సర్ గా ఎందుకు చేయొచ్చు అని చెప్తున్నా అంటే, వీడియో ఎడిటింగ్ లో బేసిక్ గా మీకు తీసుకున్నట్టే ఒక కంపెనీకి రెగ్యులర్ గా వీడియో కంటెంట్ అవసరం ఉండదు. సో అట్లా మల్టిపుల్ కంపెనీస్ కి ఎప్పుడైతే అవసరం ఉందో వాళ్ళకు వర్క్ అనేది చేసేసి మీరు అమౌంట్ అనేది ఏం చేసు. ప్రజెంట్ వీడియో ఎడిటింగ్ ద్వారా ఫైవర్ లో ఎంత బేసిక్ చార్జ్ చేస్తారు అనేది చూడొచ్చు. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అని నేను సర్చ్ చేస్తున్న ఫైవర్ లో చూసారంటే, ఫైవర్ లో బేసిక్ వీడియో ఎడిటింగ్ $20 నుంచి ఉంది. ఈ $20 మీరు కంప్లీట్ వీడియో అనుకోరు. ఈ $20 ఓన్లీ 1 minute వీడియోకి చార్జ్ చేస్తారు. ఇప్పుడు 10 minutes వీడియో ఫుల్ లెంత్ అంటే $200. సో మీరు కూడా ఇట్లా హెవీ కంటెంట్ ఉండే వాళ్ళకి ఎడిటింగ్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ ఆర్డర్స్ ఎలా రావాలనే దాని గురించి సపరేట్ వీడియో చేస్తాం. ప్రజెంట్ మనం క్యాన్వా యూజ్ చేసి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మీకు బిగినర్ అయ్యి మీకు క్యాన్వా అనే వెబ్సైట్ తెలియదంటే, క్యాన్వా అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ డిజైనింగ్ టూల్. వీళ్ళు వీడియో ఎడిటింగ్ కూడా ఆప్షన్ ఇస్తారు. బట్ మనకు ప్రీమియం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అడోబ్ ప్రీమియర్, ఫిలిమోరా, క్లిప్ చాంప్ అని మైక్రోసాఫ్ట్ సంబంధించింది. బేజర్ గా అడోబ్ ప్రీమియర్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవి ఎక్కువ వాడతారు. సో దానిని యూజ్ చేయడంలో అది అడ్వాన్స్ ఉంటుంది. అది మూవీస్ యూజ్ చేస్తారు. ఇక్కడ మీరు బేసిక్ వీడియో ఎడిటింగ్ నేర్చుకుని ఆ తర్వాత మీకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కి అవి చార్జ్ అక్కడ ఆ పర్టికులర్ టూల్స్ అనేవి నేర్చుకోవచ్చు. ప్రజెంట్ మనం క్యాన్వాలో ఒక వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం మీకు క్రియేట్ ఏ డిజైన్ అని ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ అనేది, ఇవన్నీ సింగిల్ ఫోటోస్ డిజైన్ లాగా ఒక పోస్టర్ టైప్. మీరు వీడియో గిన తయారు చేయాలంటే వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు మీ క్యాన్వాస్ ఓపెన్ అవుతుంది. క్యాన్వాస్ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క క్యాన్వాలో ఉన్న ఇంపార్టెంట్ అండ్ ఈ బెస్ట్ థింగ్ ఏంటంటే, మీకు లెఫ్ట్ సైడ్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ రెడీమేడ్ ఆల్రెడీ గ్రాఫిక్స్ ఉంటాయి. మీరు మీ యొక్క వాయిస్ ఓవర్స్ కి ఆ గ్రాఫిక్ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్ప్లెయినర్ వీడియో యాడ్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఒక కంటెంట్ అనేది యాడ్ చేసి దానికి వాయిస్ ఓవర్ యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ టైం లైన్ ఉంటుంది. దాన్ని స్ప్లిట్ చేసుకోవాల్సిన వల్ల మీకు 5 seconds పార్ట్ ఉంటుంది. మీరు 5 seconds వీడియోకి దాని వాయిస్ ఓవర్ అండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకో 5 seconds యాడ్ చేయాలంటే మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. దీని లెంత్ కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ ఎంత కావాలంటే, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఎలా చేయాలి, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. సో ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, ఒక రెస్టారెంట్ కి సంబంధించిన వీడియో ఏదో చేయాలనుకుందా. ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, టెంప్లెట్స్ ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక డిజిటల్ మార్కెటింగ్ లేదా ఒక నేచర్ గురించి చేయాలనుకోండి, ఆల్రెడీ మీకు టెంప్లెట్స్ రెడీమేడ్ ఉంటాయి. మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ రైనింగ్ సంబంధించింది. సో దీనికి ఇమేజ్ ఆల్రెడీ మీకు రెడీమేడ్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆడియో యాడ్ చేయాలంటే ఈ ఎలిమెంట్స్ లోకి వచ్చేసి ఆడియోలో ప్రజెంట్ మ్యూజిక్ అని కొట్టారంటే మీకు వీడియో, ఇక్కడ ఆడియో ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదో ఒక ఆప్షన్ అనేది వినేసి ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటూ మీకు దగ్గర అనుకోవాలి. మీరు ఎంతవరకు కట్ చేస్తారు అంతవరకు టాప్ లో స్ప్లిట్ అనండి. ఇది స్ప్లిట్ చేయొచ్చు, లేదా ఎస్ క్లిక్ చేసినా స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిన తర్వాత ఇక్కడ వరకు వీడియో అయిపోతుంది. మీరు ఇంకొకటి ఏదైనా లైక్ ఒక నేచర్ సంబంధించింది వీడియో యాడ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఎలిమెంట్స్ లో వచ్చేసి ఆల్రెడీ వీడియోస్ లోకి వెళ్ళిపోయి నేచర్ వీడియో ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లెంత్ ట్రిమ్ చేసుకోవాలంటే మళ్ళీ దీంట్లో ఎంత వరకు కావాలో అంతవరకు పెట్టుకుని ఇక్కడ ట్రిమ్ అని ఉంటుంది. ఈ ట్రిమ్ క్లిక్ చేశారంటే మీకు ట్రిమ్ అయిపోతుంది. ఇక్కడ స్ప్లిట్ అయిన చేయొచ్చు, ట్రిమ్ అయిన చేయొచ్చు. ఇక్కడ ట్రిమ్
చేస్తారంటే మీకు ఇక్కడ డివైడ్ అయిపోతుంది. మీరు ఈ విధంగా ఒక క్లిప్ ని తెచ్చేసి యాడ్ చేసుకొని ట్రిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేశారంటే దాన్ని మీకు అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ ఆప్షన్ లో మీకు ఏవేవి అప్లోడ్ చేశారనే వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు నేను ఈ వీడియోని అప్లోడ్ చేసుకున్నా. సో దీన్ని యాడ్ చేయాలంటే నాకున్న ఆప్షన్ దీంట్లో వచ్చేసి దీన్ని క్లిక్ చేసి ఈ వీడియో ఉంటుంది. వీడియోకి వచ్చేసి నేను ఇది యాడ్ చేశాను అనుకోండి, నాకు ఆ వీడియో వస్తుంది. ఇప్పుడు దాని లెంత్ నేను ట్రిమ్ చేసుకోవాలంటే నాకు 2 ఆప్షన్స్ ఇక్కడ టాప్ లో ఉంది. ఇక్కడ ట్రిమ్ అని పెట్టేసి ఎంత వరకు కావాలో అంత టైమింగ్ ఇచ్చుకోవచ్చు. 3 సెకండ్స్ నాకు కావాలి ఆ టైమింగ్. ఒకవేళ మీరు ఈ లెంత్ లో ఈ స్పెసిఫిక్ టైం లైన్ కావాలంటే ఈ కింద వచ్చేసి మీరు ఎక్కడి నుంచి ఎంత వరకు స్ప్లిట్ చేయాలనుకుంటారు, ఇక్కడ ఈ వీడియోలో పర్టికులర్ ఏరియాలో స్ప్లిట్ చేయాలనుకున్నారు. మీరు ఈ టాప్ లో స్ప్లిట్ అనేది దీన్ని స్ప్లిట్ చేశారంటే స్ప్లిట్ అయిపోతుంది. క్లిక్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా ఎలిమినేట్ చేయాలంటే మళ్ళీ స్ప్లిట్ అని క్లిక్ చేస్తే మీకు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు ఒక వీడియోని ఎలా ట్రిమ్ చేయాలి, ఎలా యాడ్ చేసుకోవాలనేది ఐడియా వచ్చింది. మనం ట్రాన్సిషన్ అంటే ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్ కి స్మూత్ గా జర్క్ లేకుండా, ఇప్పుడు మీరు ఇది ప్లే చేశారనుకోండి డైరెక్ట్ స్కిప్ అవుతుంది. సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తారో వాళ్ళకి ఐస్ జర్క్ అనేది ఉంటుంది, సడన్ చేంజ్. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మీకు ట్రాన్సిషన్స్ అనేది అవసరం, యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఆ ట్రాన్సిషన్ అనేది, సో దాన్ని క్లిక్ చేస్తారంటే మీకు ట్రాన్సిషన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది నా దగ్గర క్యాన్వా అనేది ప్రో వర్షన్, సో అందుకు ఇవన్నీ నాకు అవైలబుల్ ఉన్నాయి. ఫ్రీ వర్షన్ లో అంటే బేసిక్ ట్రాన్సిషన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇనిషియల్ గా మీకు అలవాటు అయిన తర్వాత దీని ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలంటే మీరు ప్రో వర్షన్ తీసుకోవచ్చు. నేను కుదిరితే ఈ క్యాన్వా ప్రోని తక్కువ సబ్స్క్రిప్షన్, ఇప్పుడు నాకు ఇయర్లీ 3500 పడుతుంది. ఇది తక్కువ అమౌంట్ లో ఎలా పర్చేజ్ చేయొచ్చు అనే దాని గురించి సపరేట్ వీడియో చేస్తా. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఇప్పుడు మీరు ఎలా కావాలంటే అలా దీన్ని మ్యాచ్ అండ్ మూవ్ అనేది అనుకోండి. నెక్స్ట్ వీడియోకి మీ వీడియోకి మధ్య కరెక్ట్ స్మూత్ ట్రాన్సిషన్ ఉంటుంది. ఇప్పుడు తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా ఇట్లా తెలియకుండా స్మూత్ ట్రాన్సిషన్ వస్తుంది. సో ఈ విధంగా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకోండి, మీరు టెక్స్ట్ క్లిక్ చేశారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటుంది. మీరు టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేచర్ అనేది, సో నేచర్ వాయిస్ అనేది నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఫోన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫోన్ లో డిఫరెంట్ ఫోన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేస్తున్నా. సో ఈ యొక్క ఫోన్ మీరు ఇక్కడ పైన డిస్టెన్స్ ఎక్కువ ఉంది, మీరు అదే డిస్టెన్స్ రావాలంటే ఇక్కడ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. లెటర్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ అని. లెటర్ స్పేసింగ్ అంటే ఒక లెటర్ ఇంకో లెటర్ మధ్య డిఫరెన్స్ లైక్ ఆ స్పేస్ ని ఇంక్రీజ్ చేయడం. మీరు చూసారంటే ఇప్పుడు స్పేస్ ఇంక్రీజ్ అయింది ఇట్లా రావడం. అదే మీరు లైన్ స్పేసింగ్ అంటే 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి, దాని మధ్య స్పేస్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాయిస్ జర్నీ అనేది కంటెంట్. సో ఇప్పుడు ఈ 2 లైన్ల మధ్య నేను స్పేస్ పెంచుకోవాలంటే ఇక్కడ నుంచి లైన్ స్పేస్ ఇంక్రీజ్ చేశానంటే దాని మధ్య డిస్టెన్స్. సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు స్టార్ట్ చేశారంటే ఈజీగా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు కంటెంట్ అనేది యాడ్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలంటే టాప్ లో మీకు ఆప్షన్ ఉంటుంది షేర్ దిస్ డిజైన్ అని. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ లో మీకు ఇది ఏ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారు, ఇమేజ్ ఫార్మాట్. సో ఇక్కడ మనకు వీడియో కాబట్టి ఈ వీడియో ఫార్మాట్ అడుగుతుంది. సో ఈ వీడియో ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు దీన్ని ఒక గిఫ్ట్ షార్ట్ క్లిప్స్ వాట్సాప్ లో షేర్ చేసే దాని కంటెంట్ అయితే మీరు షార్ట్ క్లిప్స్ కింద మీరు ఎక్స్పోర్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉన్న మ్యూజిక్ ని ఎలా యాడ్ చేయాలో చూస్తారు. ఇప్పుడు ఏదైనా కొత్త మ్యూజిక్ లేదా మీ వాయిస్ ఓవర్ చెప్పాలంటే మీకు ఆప్షన్ ఏంటి అనేది కావాలంటే మీరు ఇక్కడ యాడ్ వచ్చేసి అప్లోడ్ వచ్చి క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. లేదు మీరు వేరే అప్లికేషన్ ద్వారా ఏదైనా కంటెంట్ జనరేట్ చేయాలంటే మీకు ఉన్న ఆప్షన్ 11 లాక్స్ అని ఒకటి వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లేదంటే మీకు మీ యొక్క కంటెంట్ మీ యొక్క వాయిస్ ఓవర్ మీకు ఇవ్వద్దు అనుకుంటే ఇక్కడ మీరు ఏమనుకుంటారో ఆ కంటెంట్ ఇక్కడ రాశారంటే అది ఆటోమేటిక్ గా మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. ప్రజెంట్ తమిళ్ ఒకటి ఇక్కడ అవైలబుల్ ఉంది, తెలుగులోకి అయితే లేదు. సో మీరు ఇంగ్లీష్ లో కంటెంట్ తయారు చేయాలంటే ఆటోమేటిక్ గా మీకు ఈ కంటెంట్ అనేది ఒక ఆడియో రూపంలో వస్తుంది. సో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. ఇప్పుడు పైన ఇంజనీర్ అనే కంటెంట్ తీసుకొని దీన్ని ఇక్కడ పెట్టేసి దీనికి Pioneering research in text-to-speech, AI voice generator, and more. తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ లో వెళ్ళేసి అప్లోడ్ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఈ ఫైల్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఓపెన్ అని క్లిక్ చేస్తే మీకు అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లోడ్ అయిన వీడియోని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా ఆ వీడియో అనేది సో మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు అంతా అప్డేట్ అయిన తర్వాత మీరు ఎలా ఉంది ట్రాన్సాక్షన్ అని సెలెక్ట్ చేసుకోవాలని చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లే బటన్ ఉంది, దీన్ని క్లిక్ చేశారంటే కంప్లీట్ ఫ్రేమ్ అనేది వీడియో కింద ప్లే అవుతుంది. మీరు క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరికైనా షేర్ చేయాలన్నా షేర్ చేయొచ్చు.
సో ఈ విధంగా మీరు Canvaలో ఒక వీడియో అనేది ఎడిట్ చేసేసి మీ యొక్క ఎడిటింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వన్స్ మీ యొక్క ఎడిటింగ్ స్కిల్ అనేది బేసిక్ అయిన తర్వాత మీరు మీ యొక్క సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు అంత టైం ఇన్వెస్ట్ చేయలేరు కంప్లీట్ ఎడిటింగ్ అంటే. ఎడిటింగ్ లో కూడా షార్ట్ వీడియో క్రియేషన్ ఉంటుంది, షార్ట్ వీడియో ఎడిటింగ్ అనేది. సో మనకు షార్ట్స్ అనేది ఫేమస్ అయింది. సో ఆ షార్ట్స్ కి వీడియో ఎడిటింగ్ అనేది చాలా అవసరం. సో ఆ షార్ట్ వీడియోస్ అయినా ఎడిట్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మీకు ఒక వీడియో మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం వల్ల ఒక వీడియో 1 అవర్ కి $15 అలా చార్జ్ చేయొచ్చు. ఎందుకంటే మాక్సిమం మీకు ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా, యూట్యూబ్ లో చూసుకున్నా, టిక్ టాక్ లో చూసుకున్నా ఒక వీడియో యొక్క మాక్సిమం లెంత్ 1 minute. సో 1 minute కి మీరు చార్జ్ చేయొచ్చు. ఇట్లా నంబర్ ఆఫ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకున్నా Canvaలో ఎలా ఎడిట్ చేయాలనే దాని గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకునే విధంగా ప్రీమియం సాఫ్ట్వేర్స్ లైక్ ప్రీమియం ప్రో, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, మీకు ఫిల్మోరా ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. సో అది క్రాక్ వర్షన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అది యూట్యూబ్ లో నేను చెప్తే అది పాలసీకి అగ్నెస్ట్ అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో నా యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ఇస్తా. ఈ వీడియోని అక్కడ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అక్కడ షేర్ చేశారంటే ఆ షేర్ చేసిన వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇస్తా. ఆ డాక్యుమెంట్ లో కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. సో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందంటే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.